నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. పసిడి కొనాలంటే పరుగులు తీస్తుందని చెప్పేసి సామాన్య ప్రజలైతే లబోదిబం అంటున్నారు. పెళ్ళిళ్ళ సీజన్ కావడంతో పెళ్లి వారికి ముందే అరుంధతిని చూపిస్తుంది బంగారం. అయితే బంగారు దాదాపు 1,60,000 చిల్లర అయ్యింది. అయితే ఆ 1,60,000 పైన సామాన్య ప్రజలు కావచ్చు, అదేవిధంగా మహిళలు ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేయాలంటే వాళ్ళ యొక్క పరిస్థితి దీనంగా ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అదే విషయంపై బంగారు పెరుగుదల రేటుపై మాట్లాడడానికి మనతో పాటు కొంతమంది మహిళలు ఉన్నారు. మాట్లాడదాం. అసలు ఈ బంగారు ధరని ఎట్లా చూస్తారమ్మా మీరు? బంగారు ధరని ఇప్పుడు ఈ మధ్య కాలంలో అసలు సంవత్సరం నుంచి ఎందుకు ఇంత పరుగులు తీస్తుందో అర్థం కావడం లేదు. ఒకప్పుడు 3,000 4,000 ఉన్న బంగారము ఒకటేసారి 1,65,000కు వెళ్ళింది అంటే అసలు సామాన్యుడు కొనలేని పరిస్థితి. కనీసం ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ ఇంకా ఇప్పుడు 1,65,000 కానే ఉంటుందో మరి లేకపోతే 2 దాటి 3 కూడా పరిగెత్తుందో తెలియదు. దానితో పాటు వెండి కూడా అట్లే తయారైంది. అయితే చాలామంది అంటున్నారు విదేశాల్లో అక్కడ ఇది దానివల్ల పెరిగింది అంటున్నారు. కానీ విదేశాలతో మనకేం పని? మన విదేశాల వాళ్ళు ఎవరు ఒంటి మీద నగలుగా వేసుకోరు, ఆడపిల్లకు కట్నంగా ఇవ్వరు, అల్లునికి ఉంగరం లెక్కన పెట్టరు. కాబట్టి బంగారం వాళ్ళకు లెక్కలేదు. ఓన్లీ డబ్బు రూపంలో బ్యాంకులలో పెట్టుబడి రూపంలో పెట్టుకుంటారు, తీసారు. నష్టం వచ్చినా లాభం వచ్చినా వాళ్ళకు ఎఫెక్ట్ పడదు. ముఖ్యంగా ఆడపిల్లల మీద ఎఫెక్ట్ పడదు. కానీ మన దేశంలో ఒక పెళ్లి చేయాలంటే ఆడపిల్లకి ఇన్ని తులాల బంగారాన్ని డబ్బున్నవాడు 30 తులాలు 40 తులాలు పెడుతున్నాడు. కనీసం పేదవాడు తులం బంగారం పెట్టడానికి కూడా లేని పరిస్థితి ఏర్పాటైంది. ఎందుకంటే అమ్మి పెడదామంటే భూములు లేవు, వాళ్ళ దగ్గర ఆస్తులు లేవు. కూలీ చేసుకునే వాళ్ళు 200 కూలీ చేసుకునే వాళ్ళు కనీసం పుస్తమెట్ట కూడా కొనలేని పరిస్థితిలో ఉండరు. ఎట్లా చేస్తారు పెళ్ళిళ్ళు? కాబట్టి విదేశాల్లో వెనిచిన అంతర్జాతీయం అని చేతులు దులుపుకుంటూ పాలకులకు నేను ఒకటి ప్రశ్నిస్తుండా. ముందు మీరు ఈ దేశంలో ఏం చేయాలనుకుంటున్నారు చెప్పండి. బంగారం ధరను బేస్ చేసుకొని ప్రతిదీ ధరలు పెరిగిపోయినాయి. సామాన్యుడు బతకలేని స్థితికి దిగజారిపోయింది. ఈ దేశంలో ఇది ఇలాగే ఉంటే అసమానతలు పెరిగిపోతాయి, దొంగతనాలు పెరిగిపోతున్నాయి. ఒంటి మీద నుంచి ఆడపిల్లలు బయటికి వెళ్ళాలంటే భయపడుతున్నారు. ఎవరొచ్చి ఎప్పుడు దాడి చేస్తారో తెలియదు. ఇంకొకటి, ఇంతకుముందు కట్నము ఎవరైనా బాకీ ఉన్న వాళ్ళు ఇవ్వలేదనుకో, అప్పుడు తులం ఇస్తా ఉన్న వాళ్ళు 60,000 ఉండే, ఇప్పుడు 1,65,000 అయింది. ఇప్పుడు ఆ గొడవలు అవుతాయి. ఇలాంటివన్నీ కేసులు ఇప్పటికే మన కోర్టులలో పెండింగ్ పడి గుట్టలుగా ఉన్నాయి కేసులు. ఈ వరకట్నం రూపంలో ఈ బంగారం ఇవ్వడం వల్ల మన దేశంలో చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. కాబట్టి నేను ఒకటి చెప్తున్నా, పెళ్ళిళ్ళలో బంగారం పెట్టే విధానాన్ని నిషేధించండి. లేదా మీరు ఆర్బీఐ దగ్గర గోల్డ్ గుట్టలుగా ఉంది, దాన్నైనా పంచండి. లేదా మీరు ఒక పథకం తీసుకొచ్చి సంపన్నుల మీదన్నా మీరు కొంచెము పన్నులు ఎక్కువ వేసి పేదవాళ్లకు ఇన్ని గ్రాములు పెళ్లిళ్ళకి ఇస్తున్నామని ఒక పథకం రూపొందించండి. ఇవన్నీ ఏవి చేయకుండా చేతులు దులుపుకొని పల్లికి లీచుకుంటూ నిలబడ్డ పాలకులకు నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను. పెరిగితే ఏమవుతుంది అంటున్నారు. పెరిగితే ఆడపిల్లకే నష్టం వస్తుంది. పేదింటి మగపిల్లలకు కూడా అమ్మాయిని ఇవ్వడానికి వెనకాడుతున్నారు. మన దేశంలో మన సంస్కృతిలో పట్టు చీరలు నగలు పెళ్లిల్లో ముఖ్య భాగము. కాబట్టి మనకు సంస్కృతి సాంప్రదాయం. ఇప్పుడు ఈరోజు ఆడపిల్లల దుస్తుల మీద మాట్లాడే వాళ్ళకు నేను అడుగుతున్నా, నువ్వు పట్టు చీర కట్టుకోవాలి అంటున్నావు ఆడపిల్లని, మరి ఒంటి నిండా నగలేసుకుంటేనే చీరకు అందము, మరి ఎలా కట్టుకుంటారు? అందుకే ఈరోజు ఆడపిల్లలు కాళ్ళకు బూట్లు వేసుకుంటున్నారు, టీషర్ట్లు వేసుకొని తిరుగుతున్నారు. అట్లా తిరిగినా మళ్ళీ ప్రాబ్లం మాట్లాడుతున్నారు. ప్రతిదీ ఆడపిల్ల మీద విమర్శిస్తున్నారు. కాబట్టి పెళ్లిళ్ళలో ఈ కట్నం సరే, వాళ్ళు ఎవరైనా లవ్ మ్యారేజ్ చేసుకొని పోతే మళ్ళీ అది ఒక పరువు హత్యలు. ఇటు బంగారం పెట్టలేక పరువు హత్యలు చేస్తున్నారు, అటు పెళ్ళిళ్ళు చేసుకుంటే పరువు హత్యలు చేస్తున్నారు. కాబట్టి ప్రతిదీ ఈ దేశంలో ఆడపిల్లకే గుదిబండ. ఈ బంగారం ధర పెరగడం వల్ల కనీసం కాళ్ళకు మెట్టలు పెట్టాలన్న 20,000 అప్పు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ దేశ పాలకులు ఆలోచించాలి. ముందు ఈ దేశ పాలకులు ఈరోజు మీరు బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు, అందులో తప్పకుండా ఈ బంగారం రేటు మీద తీసుకోండి. లేదంటే మహిళలు వెళ్ళి స్ట్రైకులు చేయాల్సిన పరిస్థితి వస్తుంది, షాపుల మీద దాడులు చేయాల్సిన పరిస్థితి వస్తుందని మేము డిమాండ్ చేస్తున్నాం. సో మీరు కొన్నప్పుడు మీ మ్యారేజ్ అప్పుడు ఎంత ఉండే బంగారం అమ్మ, ఇప్పుడు ఎంత ఉండి బంగారం ఎంత రేటు ఉంటే మీకు అవైలబుల్ ఉండొచ్చు? సార్, నా మ్యారేజ్ అయ్యి ఒక 25 years అవుతుంది. అప్పుడు 3,500 4,000 ఉంది సార్ బంగారం. కానీ అప్పుడు 2 తులాలు పెట్టాలన్నా కష్టంగానే ఉంది. సరే, ఇప్పుడు ఒక 30,000 40,000 ఉంది అన్నప్పుడు పెట్టగలిగే స్థాయి ఉండే మా లాంటి కుటుంబాలలో.
ఇప్పుడు మినిమం ఒక 40, 50, 60 వేలున్నా పర్వాలేదని చాలామంది అభిప్రాయం చెప్తున్నారు. ఒక 50,000కు పెట్టండి, మిగతాది మీరు పెట్టుబడి రూపంలోనే ఏమైనా చేయండి. సంపన్నుల దగ్గర ఉంది కదా ఎక్కువ, వాళ్ళ దగ్గరదంతా తీసుకొని పేదవాళ్ళకు ఒక 40, 50 వేలకు గోల్డ్ వచ్చే విధంగా ఒక పథకం రూపొందించండి. మీరు ఎట్లాగో పెట్టారు, ఈ పథకాలు పెడతారు, పేరుకు మాత్రమే ఓట్లు దొబ్బుకుంటారు, ఓట్లు వేసుకుంటారు, బయటపడతారు. ఆ కళ్యాణ లక్ష్మిలు అంటారా, ఉన్న వాళ్ళకే ఇస్తారు, అవన్నీ ఏవి ఇయ్యరు. కాబట్టి లేదంటే పెళ్ళిళ్ళల్లో ఎవరైనా కట్నం రూపంలో బంగారం అడిగినంటే వాళ్ళ మీద కేసులు పెట్టండి, అప్పుడు కానీ సెట్ అవుతుంది. లేదంటే ఆడపిల్లలు ఒకరినొకరు చంపుకోవడం పరిస్థితి వస్తుంది. నేను అదే డిమాండ్ చేస్తున్నా, ఒక 40, 50 వేలు ఉంటే బెటర్ అని నేను అనుకుంటున్నాను. అమ్మ ఎట్లా చూస్తారు ఈ బంగారు దాదాపు కూడా 1,60,000 పైచిలుకుంది. ఒక సామాన్యుని కొనాలంటే చాలా భారంగా ఉంది. ఈ పెరిగిన ధరని ఎట్లా చూస్తారు? మీకు ఎంత అవైలబుల్ ఉంటే కొనగలరు? బంగారం ధర అనేది కొనడము పక్కన పెట్టండి, ఈ బంగారం కొనాలంటే ధనవంతుడే కొనగలుగుతాడు. మాలాంటి సామాన్య మానవులు, బీదవారు అస్సలు బంగారం కొనలేని పరిస్థితి ఏర్పడింది. అసలు ఇప్పుడు బంగారం కొనాలి అని అంటే ఉన్నవాడు తప్ప పేదవాడు కొనలేడు. ఇంకొకటి ఏంటంటే పేదవాళ్ళల్లో హత్యలు, దొంగతనాలు ఎక్కువైపోతాయి. ఎందుకంటే మన దగ్గర శ్రమించి కష్టపడే వాళ్ళు ఎక్కువ, వాళ్ళు పరువు కోసము బంగారం తెచ్చుకోవాల్సి వస్తుంది. వాళ్ళ పిల్లలను వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేయాలంటే ఖచ్చితంగా బంగారం తీసుకోవాలి. అదే బంగారం ఇప్పుడు పెట్టలేము. 1,65,000 అంటే ఒక పేదవాడు పెట్టగలడా? అస్సలు పెట్టలేడు. 1,00,000 రూపాయలు అంటేనే పెట్టడం కష్టము. ఇప్పుడు 1,65,000 అంటే దొంగతనాలు కానీ చంపుకోవడాలను కానీ ఎక్కువైతాయి. అన్యాయాలు ఎక్కువైపోయినాయండి మన సమాజంలో. మనం ఫస్ట్ ఇది తరిమి కొట్టాలంటే ఫస్ట్ పేదరికాన్ని రూపు చేయాలి. అదే ఇట్లాగూ ఎవరి తరం కాదు, ఎందుకంటే మన భారతదేశమే పేదరికం. ఉన్నవాడు ఇలాగనే ఉంటాడు, లేనివాడిలాగానే ఉండిపోతున్నాడు. నన్ను అడిగితే ఫస్ట్ బంగారం రేటు పెద్దవాళ్ళు పెద్ద మనసు చేసుకొని బంగారం రేటు మరీ తగ్గించాలి. లేదంటారా మొత్తానికే వరకట్న నిషేధం. ఒక ఆడపిల్ల నుంచి పెళ్లి చేయాలంటే వరకట్న నిషేధం అన్నా చేయండి. లేదు అంటారా అసలు బంగారం మీద మీరు బంగారం పెట్టొద్దు, ఇవి ఒక రూల్స్, ఒక సెక్షన్ తయారు చేయాలి. ఇప్పుడు ఎన్నో సెక్షన్స్ ఉన్నాయి, ఎన్నో చట్టాలు ఉన్నాయి. కానీ బంగారం విషయంలో ఇప్పుడు అత్త వాళ్ళు ఎట్లుంటారు, ఒక ఆడపిల్ల నుంచి పెళ్లి చేయాలంటే ముందుగా అడిగేది బంగారమే. కట్నం మాట అటు ఉంచండి. ఇప్పుడు పెరిగిన కట్నం ధరలకు అందరూ ఏం చేస్తున్నారంటే బంగారాలు అడుగుతున్నారు. మినిమం 2 తులాలు పెట్టాలన్నా కూడా 1,65,000 అంటే ఏంటండి, మాటలు కాదు, అసలు కట్టలేము. కాబట్టి దయచేసి పెద్దవాళ్ళు, రాజకీయ నాయకులు పెద్దవాళ్ళతో చర్చించి మాట్లాడి బంగారం ధర తగ్గిస్తే చాలా మంచిది. మాలాంటి పేదవాళ్ళు హ్యాపీగా బతకగలుగుతారు. మీకు ఎంతమంది ఆడపిల్లలు ఉన్నారు? ఇప్పుడు ఖచ్చితంగా బంగారం కొనాలంటే ఇబ్బంది పరిస్థితి. మీరు ఏమి కావాలని కోరుతున్నారు? ఎంత రేటు కావాలి? నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళు కూడా బంగారం పెట్టాలంటే ఇబ్బంది. మాది మధ్యతరగతి కుటుంబమే, చాలా ఇబ్బంది కష్టపడుకుంటూనే పిల్లలను చదివించుకుంటున్నాము. ఇంత రేటు బంగారం అయితే రేపు పెళ్ళిళ్ళకి వచ్చిర్రు పిల్లలు, బీటెక్ చేస్తున్నారు, పెట్టాలంటే ఏడికెళ్ళి తెచ్చి పెట్టాలనేది ఒక ఆలోచన ఎక్కువైపోయింది మాకు ఇప్పటి నుండే. అదే తగ్గియాలని కోరుకుంటున్నాము పైన. ఓకే, మీ మ్యారేజ్ అయినప్పుడు ఎంత ఉంది అమ్మ బంగారం? ఎప్పుడు ఉంటుంది? ఇదే రేటు ఉంటుంది అనుకుంటారా? మళ్ళీ పెరిగే అవకాశం ఏమైనా ఉండొచ్చా? పెరిగే అవకాశమే ఉందని చెప్తున్నారు, పెరగకూడదని మా ఆలోచన. అదే మా పెళ్ళప్పుడు 5,000 బంగారము, ఇప్పుడు కనీసం 50,000 ఉంటే సరిపోతుందని అనుకుంటున్నాము అంతే. బంగారము ఎక్కువ 1,50,000 పెట్టిండ్రు. 1,50,000 పెడితే ఒక ఇంట్లో 3, 4, 5 మంది కూడా కూతురులు ఉండరు అందరికీ. వాళ్ళకి పెట్టాలంటే కూడా పొలం కూడా లేదు, అవి పెట్టాలంటే కూలీ చేసుకొని బతికేటోళ్ళు ఉండరు, మధ్యాహ్న మనుషులు ఉండరు, పెద్దగా హై లెవెల్ మనుషులు ఉన్నారు. ఉండగానే హై లెవెల్ అంటే పెట్టుకుంటారేమో. జాబ్ ఉండళ్ళు బంగారము ఇప్పుడు 2 తులాలు కూడా వస్తలేరు, 10 తులాలు పెట్ట అంటారు. ఒక వ్యక్తి మంచిగా చదువుకున్నాడు, జాబ్ ఉండడు అంటే 10,000 కూడా 10 తులాలు కూడా అడుగుతాడు. మరి అప్పుడు ఎప్పుడు ఎట్లా పెట్టాలి, ఎట్లా ఇవ్వాలి? నా పెళ్ళి అప్పుడు గంతే ఉండే 4,000, 5,000 గంతే ఉంటే మాకు ఇక పెట్టలేరు. 10 తులాలు పెట్టడానికనే కష్టం అప్పుడు. ఇప్పుడు 10 తులాలు అడుగుతున్నారు, 10 అడుగుతారు, 25 ఇచ్చిన మాటలు కొందరు. ఎండి 4,000, ఎండి 4,000. ఓకే, పుస్తమెటలు చేపియాలంటే 50,000 అయితేనే పుస్తమెటలు అవుతాయి. ఇప్పుడు మాసం పుస్తమెటలు ఎట్లా చేపియాలి అవి? ఏం కావాలి? పసుపు తాడి కట్టి పెళ్లి చేసుకుంటాడా మగపిల్లగాడు? దారమే కడతాడా? కట్టే పుస్తలు కడతారా? ఏం కడతారు? వాళ్ళకు ఏం కడితే అవుతుంది? తగ్గాలి, బంగారమే తగ్గాలి. అంతా ఏమన్నా చేసుకోండి కానీ బంగారం తగ్గాలి. 50-60 వేలకు అన్న ఎక్కువ ఉండొద్దు, తక్కువగా ఎక్కువ ఉండొద్దు. మాకు బంగారము ఎండి రేటు పెరిగింది, మేము కష్టం చేసుకొని బతికేటోళ్ళం. మేము ఇళ్ళల్లో చిప్పలు కడుక్కొని బతికేటోళ్ళకు ఇంత రేట్లు పెంచితే మేము కొనలేము, పిల్లలకు పెట్టలేము.
పెళ్ళిళ్ళు చేసే ఉద్దేశం కూడా మాకు లేకుండా అయిపోయింది. ఇంత రేటు పెంచుకొని ఉన్నోళ్ళు కొనుక్కుంటారు, లేనోళ్ళు ఏం పరిస్థితి చేతిలో పట్టుకొని పిల్లల పెళ్ళిళ్ళు ఎట్లా చేస్తాం మేము? మాకు గ్యాసులకు ఇళ్ళకు అది అని ఉపాయం చేసి ఓట్లే గుద్దించుకున్నారు. మరి ఓట్లు గుద్దించుకున్నప్పుడు కాళ్ళు మొక్కుతాయి కానీ అంతా గెలిచినాక జుట్టు పడతారు. అందుకే ఈసారి ఓట్లే మాకు బంగారు ఎండి తగ్గియాలి, లేకపోతే ఎట్లా కరిపి జరుగుతుంది, చేపలు బంద్ అవుతాయి. ఇది ఒక్కటి కన్ఫామ్. మొత్తం షాపులలో పోయి కూర్చుంటాం మేము, సచ్చినా సరే బతికినా సరే మాకు బంగారు రేట్లు తక్కువ కావాలి. మాకు ఎంత ఉన్న ఫస్ట్ ఎంత ఉన్నదో అంత కావాలి. ఫస్ట్ ఎంత ఉన్నదో అంత కావాలి. మాకు ఎక్కువ వద్దు, మాకు ఎంత ఉందో అంత కావాలి. మాకు గుణాలంటే ఫస్ట్ ఎంత ఉన్నదన్నా మాకు 20, 30, 50, 60, 70 ఉన్నది. సరే లక్ష కాడికి 70 పెట్టు, 80 పెట్టు, కానీ 1,50,000, 2 లక్షలు, 3 లక్షలు అంటే ఇంకా పెరుగుతుంది. ఇంకా పెరిగినా కొద్ది మేము వేడుకలు తీసుకొస్తాము. ఎండు కూడా పెరుగుతుంది. మళ్ళీ ఎంత 600 ఎండికి ఇప్పుడు 3,000 అవుతుంది ఎండి. ఏడ కొనుక్కోవాలి ఇంకా మేము? కొన్ని వాడు అమ్ముతుంటే మేము తీసుకునే ఎట్లా తీసుకోవాలి చెప్పు? అట్లయితే మాకు శాత కాదు, లేకపోతే ఖర్చు జరుగుతుంది. కొన్న వాళ్ళని కూడా కొననియ్యం మేము. మా పానాలు పోయినా సరే ధర్నా చేస్తాం మేము అడిచి. ఏంది బంగారం గురించి ఏం చెప్పాలి? అప్పుడేమో 55,000, 6,000 ఉండే, ఇప్పుడు 50,000, 60,000. ఇప్పుడు మళ్ళీ ఉంది లక్షలు. ఇప్పుడు అప్పుడు 50, 60 అయితేనేమో 30, 40 ఉండే. ఇంత అయితే ఇప్పుడు లక్షలు అంటే ఆడిస్తుంది. ఆడిది కష్టం చేసుకొని బతుండే. మొగోడే నాలగొట్టడానికి చేతన అవుతుంది, గడని దున్నడానికి చేతన అవుతలేదు. ఆడిది కూలి చేసుకొచ్చి ఆడి ఎంత నడుపుతుంది? ఏడికాయలు తెచ్చి నడుపుతుంది. ఇప్పుడు దొంగతనం చేసలేదు. మా దగ్గర బంగారం ఉంటే వంతోటి ఎవడు కొంటాడు? వంతోటి కొనడానికి మేము పోతావా? సంపాదించక లేనందుకే కదా మేము అడిగేది మిమ్మల్ని. 1,40,000 है ना, 60,000 हुआ। बहुत दिन वाले 6 महीने वाले के तो कम कराना। गरीबा कैसा जीना, कैसा लेना? अब ऐसा वाले वो तो ले लेते, अब नहीं इस वाले कहाँ जाना? कम कराना, पूरा धरना निकालना, ऐसा कम करो बोल के होता है। 50, 60, लास्ट में 80, 90 तो भी चलता। फिर भी पूरा इतना बोले तो कैसा? हाँ नहीं होना उतना। गरीबों का नहीं सोच रहे, गरीबों का सोचते तो ऐसा नहीं करते. సో మొత్తానికి ఏదైతే మహిళలు కూడా బంగారు ధర కొనాలంటే పరిగెడుతుందనే సందర్భంలో బంగారు కొనాలంటేనే చాలా ఇబ్బందిగా ఉంది. సామాన్య ప్రజలు రానున్న రోజుల్లో పెళ్లి రోజులు కూడా కాబోతున్నాయి. ఖచ్చితంగా సామాన్య ప్రజలైతే ఆ బంగారాన్ని కొనాలంటే ఖచ్చితంగా వాళ్ళ పరిస్థితి అయితే ఇబ్బందిగా ఉంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు కావచ్చు అందరు కూడా ఈ యొక్క విషయం పైన అవగాహన చేసుకొని బంగారు ధరలు ఎమ్మడే తగ్గించాలి. అదేవిధంగా బంగారు రేట్లు పెరగడంతో అక్కడక్కడ ఆడపిల్లల పైన అత్యాచారాలు కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఈ యొక్క బంగారు ధరలను తగ్గించిన వెంటనే సామాన్యుడు కూడా కొనుక్కోగలుగుతాడు. అప్పుడే బంగారానికి విలువ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క ధరను మాత్రం ఖచ్చితంగా తగ్గించాలని చెప్పేసి మహిళలు అయితే డిమాండ్ చేస్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ గణేష్తో చందు, అభినవ్ భారత్, మహబూబ్ నగర్.